హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనం వెళ్ళే చోటు వల్ల కూడా ప్రమాదం వస్తుంది. అలాగే ఈ కథలో కూడా ఓ భార్యాభర్తలు అలాగే వెళ్ళి ప్రమాదంలో చిక్కుకున్నారు. మరి ఆ ప్రమాదం ఏంటో ఈ కథలో చూద్దాం. కాబట్టి వీడియోలో ముందుకెళ్లే ముందు లైక్ చేయండి. కాబట్టి లైక్ చేయడం వల్ల మీలాంటి 10 మందికి వీడియో వెళ్తుంది. కాబట్టి ముందుగా మనం కథలోకి వెళ్తే, ఇద్దరు భార్యాభర్తలు ఒక హైవే మీద నుండి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకు తెలియదు వాళ్ళకొచ్చే ప్రమాదం ఏంటో. ఆ హైవేలో వెళ్తుంటే దూరంగా ఒక మహిళ లిఫ్ట్ అడుగుతూ కనిపించింది వాళ్ళకి. అప్పుడు భార్య అడిగింది భర్తని, అమ్మాయి కదా, ఈ రాత్రి ఎలా ఉంటుందో అని చెప్పి లిఫ్ట్ ఇద్దామని కన్విన్స్ చేసింది. సర్లే అని లిఫ్ట్ ఇచ్చాడు భర్త. కానీ ఆ లిఫ్ట్ ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఆ భార్య ఆ అమ్మాయిని ఎన్ని క్వశ్చన్స్ వేసినా కూడా ఆ అమ్మాయి మాత్రం మౌనంగానే ఉంది. కొంచెం దూరం వెళ్ళాక ఆ అమ్మాయి కారు ఆపమంది. సర్లే అని ఆపేశాడు భర్త. అప్పుడు ఆ అమ్మాయి ఏదో సహాయం కావాలని చెప్పి వాళ్ళిద్దరిని తన వెంట రమ్మంది. వాళ్ళు కూడా నమ్మేశారు. నమ్మి తన వెంట నడవడం స్టార్ట్ చేశారు. అయితే ఇంతలో భర్తకి ఒక బోర్డు అయితే కనిపించింది. ఆ బోర్డు చూసిన వెంటనే తన భార్య చేతులను పట్టుకొని పరిగెట్టడం మొదలుపెట్టాడు. భార్యకి ఏమీ అర్థం కాలేదు. భర్త చేయి పట్టుకోవడం వల్ల భార్య కూడా పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇంతలో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు పరిగెట్టడం చూసి తనకు అర్థమైపోయింది, తన నిజ స్వరూపం తెలిసిందని. అప్పుడు తను రూపం మార్చుకుంది. ఎలాగంటే ఒక వికృతమైన రూపం. చూస్తే ఎవరైనా చెప్పగలరు తను ఒక దయ్యమని. ఇంతలో వాళ్ళిద్దరూ కార్ దగ్గరికి చేరుకున్నారు. చేరుకొని కార్ అయితే స్టార్ట్ చేశాక కార్ స్పీడ్ 80కి పెంచాడు. అంతలో భార్య ఇలా అనడం మొదలుపెట్టింది, ఏంటండి, మనం లిఫ్ట్ ఇచ్చింది ఆ దయ్యానికా? అవును, మనం తప్పించుకోవాలి ముందు ఇక్కడ నుంచి. ఆ దయ్యం చేతిలో దొరికామంటే చచ్చామే మనం అంటూ కార్ స్పీడ్ పెంచాడు. ఇంతలో ఆ దయ్యం వాళ్ళ కార్ వెంటే రావటం మొదలుపెట్టింది. వీళ్ళు కార్ని ఇంకా స్పీడ్గా పోనిచ్చి ఒక ఊర్లోకైతే వెళ్ళారు. దయ్యం వాళ్ళ వెంట పొలిమేర వరకు వచ్చింది. వీళ్ళు ఆ ఊర్లో ఉన్న టీ షాప్కి అయితే వెళ్ళారు. అక్కడ వీళ్ళు గాబరాగా ఉండడం ఒక ముసలి వ్యక్తి చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ఏమైంది బాబు, ఇలా టెన్షన్ పడుతున్నారు మీరిద్దరు? మేము వచ్చే దారిలో దయ్యాన్ని చూసామండి, అందుకే. అది మీ వెంట పొలిమేర వరకు వచ్చింది కదా బాబు అని ఆ ముసలి వ్యక్తి అనడంతో ఆ భర్త అవాకై ఇలా అన్నాడు, అవునండి, అది మీకెలా తెలుసు? నాకు మాత్రమే కాదు, ఈ ఊరి వారందరికీ తెలుసు అని ఆ ముసలి వ్యక్తి చెప్పాడు. మరి ఆ దయ్యం ఎవరు తాత? అది మాకు కూడా తెలియదు బాబు. ఆ హైవేలో చాలా మందిని చంపింది ఆ దయ్యం. కానీ అది ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందో మాత్రం తెలియదు అని ఆ ముసలి వ్యక్తి సమాధానం ఇచ్చాడు ఆ భార్యాభర్తలకి. ఇది తెలుసుకున్న వాళ్ళిద్దరూ తెల్లారాకే వాళ్ళు ఆ ఊరు నుంచి బయలుదేరారు. ఇప్పటికీ ఆ రోజు రాత్రి మరచిపోలేనిది వాళ్ళిద్దరికీ. ఇలా వాళ్ళిద్దరూ ఆ సంఘటన నుండి తప్పించుకున్నారు. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.